భోగి ఫెస్టివల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే ఓల్డ్ ఐటమ్స్కి అఫీషియల్గా రిటైర్మెంట్ డే. హలో గాయ్స్, ఈరోజు భోగి ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గో. భోగి అంటే సంక్రాంతిలో ఫస్ట్ డే, బట్ రియాలిటీలో భోగి అంటే ఇంట్లో ఓల్డ్ సామాన్లు బయటికి పంపించే డే. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందా? మన లైఫ్లో బ్యాడ్ మూమెంట్స్, నెగిటివ్ థాట్స్, పాస్ట్లో జరిగిన ఫెయిల్యూర్స్ అన్నీ ఈ భోగి మంటల్లో వేసి హ్యాపీ లైఫ్ని పీస్ ఆఫ్ మైండ్తో స్టార్ట్ చేసే డే. ఎర్లియర్ డేస్లో భోగి మంటల్లో వుడెన్ ఐటమ్స్, నేచురల్ వేస్ట్ బర్న్ చేస్తున్నారు. ప్రజెంట్ టైంలో గవర్నమెంట్ చెప్తుంది ప్లాస్టిక్, రబ్బర్ బర్న్ చేయకండి, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ మైండ్తో ఈ భోగి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోండి. మీకు ఈ విషయం తెలుసా? భోగి ఫెస్టివల్కి లార్డ్ ఇంద్రాకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అని. లార్డ్ ఇంద్రా ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రైన్. మీ అందరికీ తెలిసిందే కదా. ఓల్డ్ డేస్లో ఫార్మర్స్ రైన్ పైన డిపెండ్ అయ్యేవారు. గుడ్ రైన్ అంటే గుడ్ క్రాప్స్. సో భోగి రోజు పీపుల్ థ్యాంక్స్ గాడ్ అని ఇంద్రుడికి పూజ చేస్తారు. అయితే నేనైతే భోగి రోజు మా ఇంటి దగ్గరలో ఉన్న భోగి మంట దగ్గరికి వచ్చేసాం. అండ్ మీలో ఎంతమంది పిల్లల నుంచి పెద్దల వరకు నలుగు పెట్టుకొని స్నానం చేసి భోగి మంటల్లో భోగి వేయడానికి వెళ్తారు? భోగి దండలు. మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయి భోగి దండలు వేసేసాము. అండ్ నేను కూడా పిడకలు వేసేసాను. ఇంకా మా సత్తం తల్లికి దండం పెట్టుకొని అలా మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారని నొక్కేసి నాకు ఈ బ్యూటిఫుల్ పిక్చర్స్ కనిపించాయి. ఇంకా మా అమ్మమ్మ ఏం చేస్తుందో చెప్తుందంట, వినండి. ఇంకా మా అమ్మమ్మతో కొంచెం సేపు కబుర్లు చెప్పేసి వస్తులోకి మా మామయ్య బాబాయ్ తింటూ ఉన్నారు. మా మమ్మీ ఏం చేస్తుందని చూస్తుంటే చికెన్ చేస్తుంది. ఇంకా అలా కొంచెం సేపు అటు ఇటు తిరిగేశాను. ఇంతలో మా ఇంకో మామయ్య వచ్చాడు. ఏంటి, దీన్ని కూడా యూట్యూబ్లో పెట్టేస్తావా అంటున్నాడు. సాయంకాలం కళ్యాణం ఉంది, రండి. గోదాదేవి కళ్యాణం అంట, అదే పంతులు గారు చెప్తున్నారు రండి అని చెప్పి. ఏదేమైనా ఫెస్టివల్స్ వస్తే ఆ హడావిడే వేరు. ఇంతలో మా తాతయ్య గారు వచ్చారు. మా తాతయ్య గారితో మాట్లాడే గ్యాప్లో మా మమ్మీ గొబ్బలకి వెళ్ళొచ్చింది. మమ్మీ ఏం తెచ్చారో కొంచెం చూపి షూట్ చేస్తానంటే, ఇంకా గోదావరి వెళ్ళాం కదా, వాళ్ళంతా ఎటకారమే మా మమ్మీకి. ఇంకా మా వాళ్ళకి సిచ్యువేషన్ ఏదైనా అట్టోస్ మాత్రం పక్కా. ఇంకా అలా చూస్తూ ఈవినింగ్ అయిపోయింది. మా మమ్మీ నా చేతికి చాక్ పీస్ ఇచ్చి బయటికి తోసింది. ఇంకలా నాకు వచ్చిన ఏదో అలా ముగ్గులు వేసాను. వీటిని ముగ్గులు అనడం కన్నా డిజైన్స్ అంటే బాగుంటుందేమో. ఈ యాప్లో మా మామయ్య వచ్చి నా ముగ్గుని షూట్ చేయడంలో హెల్ప్ చేశారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. హ్యాపీ భోగి టు ఎవ్రీవన్.